హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. ఈరోజు మనం డబ్ల్యూపీసీ గుమ్మలు అనేవి ఎలా తయారు చేస్తారనేది చూద్దాం. అసలు డబ్ల్యూపీసీ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇంకా వుడ్కి వెళ్ళకుండా డైరెక్ట్ డబ్ల్యూపీసీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది చెదపట్టడం అలాంటివి ఏమి ఉండదు. సో లైఫ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. డబ్ల్యూపీసీ మీద కొన్ని నెగిటివ్ థాట్స్ అవన్నీ వచ్చాయి, కానీ ఇప్పుడైతే అలా ఏం లేదు. పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది ఇప్పుడు అవైలబుల్లో ఉంది మార్కెట్లో. సో ఎవరికైనా ఐడియా లేనట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకొకటి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మీరేమనుకుంటున్నారో డబ్ల్యూపీసీ కోసం ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే దీనికోసం మీరు కామెంట్లో అడగచ్చు, ఓకేనా గైస్? నేను మీ డౌట్స్కి ఒక క్లారిటీ అనేది అయితే నేను ఇస్తాను. అండ్ ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా గైస్? ఈ వీడియోని చూడండి లాస్ట్ వరకు. ఇంకొకటి, మీరు డబ్ల్యూపీసీని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చాలా డౌట్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఎలా అంటే ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయా, ఫ్రేమ్ కలర్స్ ఏమైనా ఉంటాయా అనేసి. సో ఉంటాయి డెఫినెట్గా. ఇందులోని ఒక 4-5 వేరియంట్స్ ఉన్నాయి కలర్స్. సో టేక్ వుడ్ కలర్ అని, ఇది కూడా జస్ట్ న్యాచురల్ వుడ్ టైప్లోని మనం తీసుకున్నది. ఇంకా బ్లాక్, ఎల్లో, వైట్, ఇలా ఒక 4-5 కలర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. డోర్స్ అయితే మాత్రం డబ్ల్యూపీసీ డోర్స్ వైట్ కలర్లోనే ఉంటాయి. సో దానికి మనం డికో పెయింటింగ్ కానీ లేదంటే లామినేట్ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. డోర్ సెక్షన్ వస్తేప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నా డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్ ఎలా అయితే వుడెన్ ఫ్రేమ్ ఎలా అయితే చేస్తారో, సో యాజ్ ఇట్ ఈస్ అదే ప్యాటర్న్లో మనం ఫ్రేమ్ అనేది రెడీ చేస్తాం. కాకపోతే అది దేనికి అంటే చేసే విధానం రెండింటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కార్నర్స్ ఫిక్సింగ్లో మాత్రం దీనికి మనం స్క్రూస్ అనేవి వాడాల్సి వస్తుంది. కొంచెం లాంగ్ స్క్రూస్ ఉంటాయి కదా, సో అవి మనం వాడాల్సి వస్తుంది. దగ్గర ఒక 4 ఇంచ్ స్క్రూస్ ఉంటాయి, 3 ఇంచ్ అండ్ 4 ఇంచ్ స్క్రూస్. అవి మనం డైరెక్ట్గా డ్రిల్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కార్నర్లోని ముందు మిషన్తో హోల్డ్ చేసి తర్వాత స్క్రూ ఫిట్ చేస్తారు. అలా చేసినట్టయితే దీని స్ట్రెంత్ అనేది ఉండదు. స్క్రూ అనేది డైరెక్ట్గా మనం స్క్రూయింగ్ చేయాల్సి ఉంటుంది. సో అంతకన్నా ముందు జాయింట్లోని మనం ఎరల్డైట్ అనేది మిక్స్ చేసుకొని దాన్ని ఎరల్డైట్ అనేది అప్లై చేసినట్టయితే సో అది కొంచెం స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది స్క్రూకి. దానికి గ్యాప్ కానీ అలాంటి ఫ్రిక్షన్ కానీ ఏమి ఉండదు, టైట్గా పట్టుకొని ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే మీరు ఎంత దృఢంగా చేసినట్టయితే అంత లైఫ్ అనేది దానికి ఉంటుంది. సో గమ్ అనేది ఎర్లైట్ పెట్టకుండా చేస్తే అది వీక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో గమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. అండ్ కార్నర్ ఎడ్జెస్ మాత్రం మూలమట్టంకి అంటే రైట్ యాంగిల్కి కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.